దావోస్ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరిగిన అవగాహన ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయి. 22,000 కోట్లతో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు కాబోతోంది. దీనిని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ప్రముఖ సంస్థ రెన్యూ ఏర్పాటు చేస్తోంది. రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ కు రేపు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశలో 587 మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల పవన విద్యుత్, 415 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లను ఆ సంస్థ స్థాపించనుంది. మొత్తంగా 1800 మెగావాట్ల సౌర, 2000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లను వివిధ దశల్లో రెన్యూ సంస్థ ఏర్పాటు చేస్తోంది. కాగా 2019 నుంచి 24 మధ్య జగన్ హయాంలో పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీకి పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు భారీగా వస్తున్నాయి. దావోస్ సదస్సులో రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హాతో మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర ఇంధన శాఖ ఒప్పందాన్ని చేసుకుంది. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతోంది. రానున్న 5 ఏళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో 72 గిగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయి. 65,000 కోట్లతో 500 మెగావాట్ల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోంది.